సంగారెడ్డి పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిర్వహించారని, స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించడం అహంకారానికి నిదర్శనమని అన్నారు. తనను అవమానించడం కాదని, తనను ఎన్నుకున్న సంగారెడ్డి ప్రజలను అవమానించినట్లేనని చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి సంగారెడ్డిలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని తాను భావిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంగారెడ్డికి కొత్తగా ఒక్క ప్రాజెక్టు లేదా పథకం కూడా తీసుకురాలేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మంజూరైన ఎస్డీఎఫ్ ఇతర అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులను రద్దు చేశారని ఆరోపించారు. సంగారెడ్డి, సదాశివపేటతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకాలు కల్పించారని అన్నారు. సీఎం పర్యటనలో సంగారెడ్డి అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన హామీలు, నిధుల కేటాయింపులు లేకపోవడం బాధాకరమని చింతా ప్రభాకర్ అన్నారు. జాతీయ జెండా సాక్షిగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాజకీయ విమర్శలకు దిగజారడం సరికాదన్నారు. సంగారెడ్డిలో విద్యార్థి నాయకులు, యువ నాయకులను ముందస్తు అరెస్టుల పేరుతో అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. శ్రావణ్ రెడ్డితో పాటు పలువురు విద్యార్థి, యువజన నాయకులను పోలీసులు నిర్బంధించి సీఎం పర్యటన ముగిసే వరకు విడుదల చేయకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చెప్పుకోవడానికి ఒక్క మంచి పని లేదని చింతా ప్రభాకర్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి చౌకబార్ వ్యాఖ్యలు చేయడం మానుకుని ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ఎలా అమలు చేయాలనే దానిపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించిన నాయకులను సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆకాతానికి ఎత్తి పొగడం ఎందుకని ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు ఓడించారో కూడా ఆలోచించుకోవాలని అన్నారు. అధికారం ఉంది కాబట్టి సంగారెడ్డిలో తిరుగుతున్నాడు, లేకుంటే మళ్లీ హైదరాబాద్కు పరిమితం. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హితవు పలికారు. భూముల వ్యవహారాల్లో రైతులకు అన్యాయం జరుగుతోందని టీజీ ఐఐసీ పేరుతో భూసేకరణ 100 ఎకరాలు దోచుకున్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కావని, పదవులు కూడా శాశ్వతం కావని చింతా ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు పెట్టుకోవడం ద్వారా శాశ్వత గుర్తింపు వస్తుందని భావించడం సరికాదన్నారు. ప్రజలన్నింటినీ గమనిస్తున్నారని, విద్యావంతులు, విజ్ఞానవంతులు ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికే పెద్ద పీడ, చీడ అని చెప్పక తప్పదు. నిన్న అధికారికంగా జరిగిన సంగారెడ్డిలో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యేన నన్ను కనీసం సమాచారం ఇవ్వకుండా ఆ మీటింగ్ జరగటం అనేది అహంకారానికి నిదర్శనం. ఇది నన్ను అవమానించడం కాదు, సంగారెడ్డి ప్రజలు నన్ను గెలిపించిండ్రు. మరి ఆ ప్రజలందరూ కూడా అవమానపరిచినట్టే. సంగారెడ్డి గడ్డ మీద కాలు పెట్టే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగారెడ్డికి కనీసం ఒక ప్రాజెక్టు కానీ, ఓ పథకం కానీ ఏమి ఇవ్వలే. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్డీఎఫ్ కానీ, ఎంఆర్ఆర్ కానీ, సంగారెడ్డి, సదాశివపేట అన్ని గ్రామాలకు సంబంధించిన వర్కులు అన్నీ క్యాన్సిల్ చేసిండు. ముఖ్యమంత్రి హోదాలో ఖాళీ చేతులతో వచ్చి ఆయన శుష్కప్రియాలు, శూన్యాస్తాలతో గాలి మాటలు చెప్పి పోవటం మరి సిగ్గుచేటు. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ జెండా సాక్షిగా సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సంగారెడ్డిలో బజారు భాషలో రాయికి విమర్శలు చేయటం దిగజారుతనానికి నిదర్శనం. మరి సంగారెడ్డిలో నిన్నటి రోజు విద్యార్థి నాయకులకు, యువకులకు అందరినీ ముందస్తు అరెస్ట్ చేయటం కూడా మరి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి శ్రావణ్ రెడ్డి అదే రకంగా వారి విద్యార్థి నాయకులందరినీ కూడా, చింటూ అందరినీ కూడా బంధించి సీఎం గారు వెళ్ళిపోయే వారికి వాళ్ళను విడుదల చేయకపోవటం అనేది మరి విచారం. మరి అదే రకంగా రేవంత్ రెడ్డి ప్రోగ్రాం చేదగాని వాడే మాటలు చెప్తాడన్నట్లు కాంగ్రెస్ పాలనలో చెప్పుకోవడానికి ఒక మంచి పని కూడా లేదు. ముఖ్యమంత్రి తన అసమర్థతను దాచుకొని క్షుద్రపుషులనే డ్రామాలు చేస్తూ ఇది తెరలేపిండు. మరి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని
మూఢనమ్మకాలు ప్రోత్సహించే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం మానుకొని ఇచ్చిన మాటలు ఎలా అమలు చేయాలో ఆలోచిస్తే బాగుంటుంది. మరి అదే రకంగా మరి ఓడిపోయిన ఎమ్మెల్యేని ఏదో తారాస్థాయికి లేపి ఇటువంటి ఇంద్రుడు చంద్రుడు మీకు 1000 కోట్లు ఇచ్చినా దొరకడు అని చెప్పడం అనేది మరి ఎన్నికల ప్రచారంగా మేము ఆలోచన చేయాల్సిన పరిస్థితి. మరి అటువంటి వాడే అయితే ప్రజలు ఎందుకు ఓడతారు? ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మళ్ళా కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరగటం కూడా భూముల కబ్జాలు అంటే టీజీఏఏసీ పేరు మీద దాదాపు 800 ఎకరాలు మరి ఈరోజు ఆయన అక్వైర్ చేసి మరి అక్కడున్న రైతులకి అన్యాయంగా మోసం చేసినట్టు పరిస్థితి. మరి ఇటువంటి చరిత్ర కలిగిన మీకు ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు మెండుగా ఉంటాయి. కేసీఆర్ మళ్ళా రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్ళా తిరిగి వస్తాడు. మరి ఖచ్చితంగా ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి మీకు తగిన బుద్ధి చెప్తారు. మీరే శాశ్వతం కాదు. మరి మీరు ఇచ్చిన స్మార్ట్ కార్డు శాశ్వతమా? మీ ఫోటోలు పెట్టుకున్నారు, ఇటు మంత్రిది ఇటు ముఖ్యమంత్రిది. మీరు ఎన్ని నెలలు ఉంటారో మీకే తెలియదు. మరి ఆ తర్వాత ఆ కార్డు పరిస్థితి ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అదే రకంగా సివిల్ సప్లై మంత్రి ఆయన ఫోటో పెట్టుకున్నారు. మరి ఇది మీకు గుర్తింపు కార్డు, ఇది శాశ్వతంగా మీకు ఉపయోగపడుతుందని మీరు చెప్తున్నారు. మరి మీరు ఉండేదే శాశ్వతం కాదు కాబట్టి మీరు ఇటువంటి చౌకబారు విమర్శలు చేయటం కానీ చౌకబారు మాట్లాడటం కానీ ప్రజలు గమనిస్తున్నారు. విఘ్నులు, విజ్ఞానవంతులు, విద్యావంతులైన వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని మెచ్చుకోవటం లేదు. ఎప్పుడు పోతుందా మా పీడ అని చెప్పి ఎదుర్చుస్తున్నటువంటి పరిస్థితి. మీరు రారని తెలిసే ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని మేము హెచ్చరిస్తున్నాం.